ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులు నందినగర్లో ఆయన నివాసంలో అందించిన అధికారులు. ఇక మొత్తానికైతే ఇక తెలుసు కదా గులాబీ బాస్ మన కొంతమంది అనుకునే తెలంగాణ జాతిపిత, ఇంకొంతమంది అనుకునే తెలంగాణ అదే అని చెప్పేసి మాట్లాడుతుంటారు. కొలువు తీరిన తల్లులు చిలకలగట్టు నుంచి మేడారం గద్దెపైకి చేరిన సమ్మక్క తల్లి బిడ్డలను దర్శించుకొని పులకరించిన భక్తజనం. జెండా కట్టి కంకవనం ప్రతిష్టాత్మలతో పూజలు షురు. సాయంత్రం 6:55 చిలకలగట్టు నుంచి పయనమైన సమ్మక్క గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు పేల్చిన ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్. స్వాగతం పలికిన మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ టిఎస్. నిన్న ఇక మొత్తం మీద అయితే సమ్మక్క కూడా గద్దెల పైకి చేరుకున్నారు. అయితే సమ్మక్క విషయం కూడా, అమ్మ సమ్మక్క తల్లి మళ్ళొచ్చే 2 ఏళ్ళకి నీ జాతర ఉంటుంది కదా, అప్పట్లోపు ఈ దొంగలు ఎవరైతే ఉంటారో జర వీళ్ళ భరతం పట్టు. ఎందుకంటే గుడి లేదు, గుడి తలుపులు లేవులే మన మేడారంకు. అమ్మ నిన్ను ఎవ్వరు బంధించే అదే లేదు. హ్యాపీగా నువ్వు ఏ పూటనైనా వీళ్ళకు కలలో ఉంటావా లేకపోతే ఇంకోటి చేస్తావా, వీళ్ళను ఏ రకంగా చేస్తావో కానీ మొత్తం మారే విధంగా చెయ్యి. మళ్ళొచ్చే పండుగ కల్లా ఈ విద్యాశాఖలో ఇది పొందుపరచాలి. అదే విధంగా మనం గౌరవించుకునే విధంగా ఈ రాజకీయ నాయకులు మారాలమ్మా. ఇక దండం పెడుతున్న వీటికించే మంది ఎక్కువ అయిపోయారట. జర అర్థం చేసుకోవాలి. రైట్.